రాత్రి సిద్దిపేట క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిద్దిపేటకి సంబంధించి కొంతమంది లీడర్స్ ఉన్నారు. అన్న, నిన్న రాత్రి ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎవరు, సిద్దిపేట దాడికి సంబంధించి మీ దగ్గర ఏమేమి వివరాలు ఉన్నాయి? రాత్రి కొంతమంది చిల్లర గుండాల్లాగా వివరించినటువంటి 4-5 వ్యక్తులు మాత్రమే అక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీలు చింపడం జరిగింది. నిజంగా ఇది ప్రజాస్వామ్యం ఉన్న బతుకున్న దాన్ని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. పడితే పిడికడ మంది లేరు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ చరిత్ర ఏంది, ఎప్పుడు పోటీ చేసినా డిపాజిట్ ఇంతవరకైతే హరీష్ అన్న మీద రాలే, ఇక కూడా రాదని వాళ్ళకి తెలుసు. కాకపోతే మేము ఉన్నాము అని చూపించుకోవడం కోసం ఏదో ఒకటి ప్రలోభ పెట్టడం కోసం చేస్తున్నారు. నిజంగా కూడా ఇది క్యాంపు కార్యాలయం మీద దాడి అంటే నిజంగా ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరేమైనా చేయాలనుకున్నా చెప్పాలనుకున్నా అధికారులు ఉన్నారు, తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. వాటిని కాకుండా మీరే చేతులు తీసుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నంటే ఇలా సిద్దిపేట అంటే తెలంగాణకు అడ్డ, హరీష్ అన్న అడ్డ. అది మరి మేమే కనుక ఒక పిలిపిస్తే మీరు ఉండగలుగుతారా సిద్దిపేటలో? మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎప్పుడైనా దాడులు చేసినామా? ఎప్పుడైనా దాడులను ప్రోత్సహించినామా? సిద్దిపేట చరిత్ర చూసుకుంటే ఇప్పటి వరకు ఏ పార్టీ మీద దాడి చేసిన చరిత్ర లేదు, ఎవరి మీద కేసులు లేవు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు వేరే పార్టీల మీద కూడా కేసులు చేసిన చరిత్ర ఒకసారి రికార్డు చూస్తే ఏర్పడుతుంది. మీరు గెలిచి 7 నెలలు కాలే, ఇప్పుడే కావాలని గెలికి పంచాయతీ పెట్టుకోవడం కోసం ఏదో రాద్ధాంతం చేయాలి, ఏదో చేసి మేము ఇక్కడ ఉన్నాము అని ఉనికి చాటుకోవడం కోసమే చేస్తున్న పని తప్ప ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ దాడిని ఖండించాలి. ఇలా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా క్యాంప్ కార్యాలయాలు ఉన్నాయి. మరి ఫ్లెక్సీలు చింపినంత మాత్రం ఏం జరుగుతుంది? ప్రజల గుండెల్లో హరీష్ అన్న ఉన్నాడు. ప్రజలలో ఎప్పుడు ఓట్లు పెట్టినా, ఎప్పుడు డబ్బు పెట్టినా లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. అంటే ఆ ముద్రను చెరపలేరు మీరు. కేవలం ఒక రోజు కట్టిన ఫ్లెక్సీని చింపినంత మాత్రాన మీరు ఏదో అవుతాం అనుకోవడం మీ మూర్ఖత్వం. ఇప్పటికైనా మీ అట్లాంటి ఆలోచనలు మారి ప్రజాసేవకు అంకితం కండి. ఎందుకు నిన్న హరీష్ రావు మీద సంబంధించి పక్కన ఫ్లెక్సీలు పెట్టడం, రుణమాఫీకి సంబంధించి రాజీనామా, రాత్రి ఏమో దాడి, ఎందుకు ఇట్లా హరీష్ రావుని ఏమైనా టార్గెట్ చేశారు అనుకోవచ్చా కాంగ్రెస్ వాళ్ళు? అంటే ఉనికిని చాటుకుంటున్నారు, దాడి చేయడం అనేది ఏం లేదు, వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారు. సిద్దిపేటలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనేది రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మీటింగ్లో అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి దృష్టిలో పడడం కోసం తప్ప ఇక్కడ వాళ్ళు చేసేది ఏం లేదు. ఎప్పటికైనా రాజీనామా చేసింది కొత్తగా హరీష్ అన్నకు. ఎన్నోసార్లు రాజీనామా చేస్తే ఒక్కొక్కసారి మెజార్టీ పెంచుకుంటూ పోయింది తప్ప తగ్గిన చరిత్ర లేదు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా శిక్షిస్తారు. ఇలా సిద్దిపేట మొత్తం ప్రజలు, కార్యకర్తలే కాదు, నిజంగా క్యాంప్ కార్యాలయంలో దాడి జరిగిందంటే సామాన్య మానవులు కూడా వచ్చి ఇలా రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. అంటే సిద్దిపేటలో ఇట్లా జరిగిందా, ఏంది హరీష్ అన్న దగ్గరికి పోయి లొల్లి చేసినట్ట అని ప్రజలు కూడా వచ్చి ఇలా ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. సామాన్యంగా ఒక పార్టీ పిలిపిస్తే కార్యకర్తలు వస్తారు, కానీ ఇలా పిలుపునియకున్నా వేల మంది జనం వచ్చి ఇలా ధర్నా చేస్తున్నారంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారో ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పకుండా. దాడికి సంబంధించి మీరు ఏమైనా పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగిందా? పోలీసులు ఎట్లా దీని మీద? పోలీసులు దగ్గరుండినారు. ఆ ఫ్లెక్సీ చింపుతున్నప్పుడు పోలీసులే దగ్గరుండి వాళ్ళ మీద దాడి జరుగుతున్నట్టున్నారు. అట్లాంటప్పుడు అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళే పక్క నుండి తీసుకొని పోయారంటే ఇలా పోలీసులు దగ్గరుండి చేస్తున్నారా, అసలు ప్రభుత్వమే ఇలా కావాల్సి చేస్తున్నారని అని కూడా డౌట్ వస్తున్నది. మేము కూడా ఇటు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో, అటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 24 గంటలు గడిచింది, ఇప్పటి వరకు కూడా ఆ ఫ్లెక్సీ ఎవరైతే చింపినరో వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడి చేసినరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. మరొకసారి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని మేము హెచ్చరిస్తాం. సిద్దిపేట క్యాంప్ ఆఫీస్పై దాడి ఎట్లా వస్తున్నారు? దాన్ని ఒక చిల్లర రాజకీయంగా చూస్తూ ఉన్నాం. సిద్దిపేటలో నిజంగా ఒక పిడికేడు మంది లేరు. ఈ 24 సంవత్సరాలలో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడుకు 20,000 దాటలేదు. మొన్న ఎప్పుడో 20,000 వచ్చినట్టున్నాయి. 10 ఏళ్ళల్లో 10,000 దాటలే. మొన్న లాస్ట్ టైం మాత్రం 20,000 ఓట్లు వచ్చినాయి. అంటే కేవలము ఉనికిని కాపాడుకోవడానికి, ముఖ్యమంత్రి దృష్టిలో పడడానికి కొంతమంది చిల్లరగాళ్ళు దమ్ముంటే, నిజంగా ధైర్యం ఉంటే రాత్రిపూట కాదు పొద్దుగాలు వచ్చి కొట్లాడాలి. నిజంగానే 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం కదా, 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ మా పార్టీ నాయకులు మేము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయేది. కానీ మాకు విలువలు ఉన్నాయి, రాజకీయ విలువలు ఉన్నాయి, నీతి ఉన్నది, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలనుకున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలనుకున్నాం. కాబట్టి మేము అట్లాంటి చిల్లర పనులు చేయాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది వరకు, ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అడిగితేనేమో పండబెట్టి తొక్కుతా అంటాడు, రైతు బంధు ఎప్పుడు ఇస్తామంటేనేమో పేగులు తీసి మెడకేసి
కనుగుడ్లు వీకి గోటీలు ఆడుకుంటూ అంటాడు. ఈ భాష అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉంటే ఈ భాష ప్రతి ఊరిలో కాంగ్రెస్ కార్యకర్తకు చేరింది. అంటే ఈ భాషకు ఈ రౌడీయిజానికి కారకులు ఎవరంటే ముఖ్యమంత్రి. మొదటి నుంచి ప్రతిపక్ష స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ భాష మాట్లాడుతుండంటే ఈ భాష అంతా ఊర్లలోకి పోతుందని మొన్ననే చెప్పిన. అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే ఏమంటాడు, దేక్లేయింగే, ఎవడు తిరుగుతారా నీ అమ్మ, తొక్కి పడేస్తా, పండబెట్టి తొక్కుతా అని ఎమ్మెల్యేలు మాట్లాడతారు. వాటి మీద ముఖ్యమంత్రి ఖండించాడు. కనీసం ఈ భాష మార్చుకోవాలనే సోయి కూడా లేదు. ఈ రౌడీయిజం భాష ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి భాష గ్రామ స్థాయికి వెళ్ళింది. ఇలా విచ్చలవిడిగా కుక్కల్లాగా తాగుబోతులు వచ్చి రాత్రిపూట ఫ్లెక్సీలు దింపినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి ఆయన ప్రేమను చెరిపేయలేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఎందుకు పక్కన హరీష్ రావు పైన ఫ్లెక్సీలు ప్లస్ రాత్రి అయితే దాడి, హరీష్ రావును టార్గెట్ చేసారనుకు వచ్చా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ముఖ్యమంత్రి నేనేమంటున్నా, హరీష్ రావు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హరీష్ రావుకు టార్గెటే కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రుల మీద కొట్లాడుతున్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఇలా హరీష్ రావు గారిని కార్నర్ చేయడానికి హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతుండు, బయట మాట్లాడుతుండు. హరీష్ రావు గారిని డ్యామేజ్ చేయాలి, ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక కుట్రతోని, ఒక చిల్లర బుద్ధితోని ఇలా హైదరాబాద్లో ఫ్లెక్సీలు, సిద్దిపేటలో ఫ్లెక్సీలు. ఏమేస్తుంది మీ ఫ్లెక్సీలు వేస్తే? ఒక్కరోజు భాగవతం మీది, తర్వాత మీరు ఏం చేయలేరు. కానీ ఇలా ఒక ప్రజాప్రతినిధి ఇంటి మీదనే మీరు దాడులు చేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ఇలా ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీకు నమ్మి ఓట్లేస్తే ప్రజాప్రతినిధి ఇండ్ల మీద దాడులు చేస్తారు, ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తారు, కార్యకర్తల మీద దాడులు చేస్తారు, పార్టీ లీడర్ల మీద దాడులు చేస్తారు, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తారు. ఇది ప్రజాపాలన మీది, మీరు చెప్పుకున్నటువంటి ప్రజాపాలన. ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇది. ఇందిరమ్మ రాజ్యం అంటే గిది మీది, ఇంటింటికి పోయి దాడులు చేయాలి, ధ్వంసం చేయాలి. ఇలా ఇదంతా జరుగుతుంటే పోలీసు చోద్యం చూస్తుంది. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి, చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి మీరు కట్లిప్పండి లేకుంటే ఫోక్చర్ గుంజరని తమాషా చూస్తుంది ఆ పోలీసు. డెఫినెట్గా మేము పోలీసుని హెచ్చరిస్తూ ఉన్నాం. సిద్దిపేట పోలీసు యంత్రాంగాన్ని ఇమ్మీడియట్లీ ఇలా 11-12 గంటలైంది, ఇప్పటి వరకు మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళను కస్టడీలో తీసుకోవాలి. మీకు దమ్ముంటే తీసుకొని అరెస్ట్ చేయాలి. ఇలా మేము మొదలు పెడితే సిద్దిపేటలో నా కాంగ్రెస్ కొడుకు ఉండడు, నా కాంగ్రెస్ కొడుకు సిద్దిపేటలో ఉండలేడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. దమ్ముంటే రండి చౌరస్తాకు, అమరవీరుల స్తూపంకి వస్తారా, బస్టాండ్కి వస్తారా, విక్టర్ టాకీస్ చౌరస్తాకు వస్తారా, ఏడికి వస్తారా రండి చూసుకుందాం. కానీ చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మైనంపల్లి లాంటి వాళ్ళు ఒకడో ఇద్దరు అడ తింపి కొడితే 10 మంది లేరు కాంగ్రెస్. ఇలా ముఖ్యమంత్రి దృష్టిలో పడడానికి చేస్తున్నటువంటి ఒక చిల్లర ప్రయత్నం. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్లో మీరు చెప్పింది ఏంది? 2 లక్షల రుణమాఫీ, 40 లక్షల మంది రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. మీరు 40 లక్షల మందికి 31,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. 41,000 కోట్లు ఇస్తా అన్నారు, 40 లక్షల మందికి ఇస్తా అన్నారు. మీరు 31,000 కోట్లు ఇస్తున్నారు రెండోసారి. మూడోసారి బడ్జెట్లో పెట్టేటప్పుడు 26,000 కోట్లు పెడతామన్నారు. తీరా చూస్తే 17,600 కోట్లు పెట్టిండ్రు. మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు? 21 లక్ష మందికి ఇచ్చిండ్రు. మేము బీఆర్ఎస్ హయాంలో 1,10,000 కోట్లు కేవలం రైతాంగం మీద ఖర్చు పెట్టినాం. ఇలా మేము 1 లక్ష రుణమాఫీ చేయడానికే 18,000 కోట్లు అయిపోయినాయి. మరి మీరు 2 లక్షల కోట్లు 18,000 కోట్లు వచ్చినాయి అంటే ఎంతమంది కోత పెట్టిండ్రు, ఎంతమంది ఊసురు తీసుకుంటారు? ఆ క్వశ్చన్ అడిగితే మీకు జీర్ణించుకోలేకపోతుండ్రు. ఇలా హరీష్ రావు గారు అడిగినటువంటి సమాధానం, సవాలు విసిరిన దానికి ముఖ్యమంత్రి తోక ముడిచిండు. అందుకే సమాధానం లేక దాడులు చేపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు లేనట్టు ఏదో పక్క రాష్ట్రాలకు సంబంధించి దాడులు కానీ, రాజకీయాలు, హత్యలు ఇవన్నీ మన రాష్ట్రంలో ఎప్పుడు లేవు. ఇటువంటి సంస్కృతి ఎందుకు కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది? మరి ఇది అంటే ఆడలేక మధ్యలో ఓడైన ఒక సామెత ఉంది. వీళ్ళు చేతగాక పని చెయ్యలేక, అంటే పని చేతగాక చెయ్యలేక, సత్తలేక, సంస్కారం లేక ఇలా చిల్లర పనులకు దిగజారుతుండ్రు. మీకు ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. డెఫినెట్గా మేము 5 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉంటాం. కానీ మీకు దమ్ముంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని అమలు చేయాలి. ఇలా 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టు లోపల చెయ్యి, రాజీనామాకు సిద్ధమన్నాడు. నువ్వు 40% రైతులకు చేసి రుణమాఫీ అంతా అయిపోయిందనేసి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకుంటే ఇలా రాజీనామా హరీష్ రావు ఎక్కడున్నామనేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యంగా మీరు చేయాల్సింది
40 లక్షల మంది రైతులకు సమాధానం చెప్పాలి. మీరు 31,000 కోట్లు ఇస్తాన్నారు, ఎందుకు ఇవ్వలేదు? మీరు 100% రైతులకు డెఫినెట్గా మీరు రైతు రుణమాఫీ చేయండి. డెఫినెట్గా రాజీనామా హరీష్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. రాజీనామాలు హరీష్ రావు గారికి కొత్త కాదు. 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఇలా ఆయనకు లక్షకు పైగా మెజార్టీ గెలిచినటువంటి వ్యక్తి ఇలా మీరు కార్నర్ చేసి డ్యామేజ్ చేస్తారంటే అది మీ చిల్లరతనానికి నిదర్శనం. నిజంగా ఈ సంస్కృతి ఇలా మళ్ళీ రాయలసీమ, ఇలా ఆంధ్ర సంస్కృతి తెలంగాణ తీసుకొస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా మన తెలంగాణ మేధావుల పైన, విద్యావంతుల పైన, ఇంటలెక్చువల్స్ పైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండించాలి. ఇలా ప్రజాప్రతినిధుల మీద, ఇళ్ళ మీద దాడులు జరిగిందంటే రేపు ఎవరి మీదైనా దాడులు జరుగుతుంది. ఎట్లాగో రాష్ట్రంలో ఒక్క హైదరాబాదులో 30 రోజులలో 28 మర్డర్లు జరిగినాయి. మహిళలపైన అత్యాచారాలు, రాత్రుల్లో బస్సులల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అసలు మొద్దు నిద్రపోతుంది, నిమ్మకు నీరెత్తన ఉంది. అంటే ఇదంతా జరుగుతుంటే రోమ్ రాజ్యం తగలబడుతుంటే రోమ్ రాజ్యం తగలబడుతుంటే పిడేలు వాయించినట్టుంది ప్రభుత్వాన్ని. ఒక దిక్కు జరుగుతుంటే ఢిల్లీ టూరు, అమెరికా టూరు. అంటే మీరు చేస్తుందికి ఇది సమీక్షలు లేవు ఇప్పటి వరకు. ఒక పైపేమో హాస్టల్లో విద్యార్థులేమో విషాహారం తిని చనిపోతూ ఉన్నారు, రోడ్ల మీదనేమో కుక్కలు కరిసి పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. వీటిపైన రివ్యూ ఉందా? కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, కేసీఆర్ పెట్టినటువంటి పార్టీ నాయకుల పైన కక్ష తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వాళ్ళు వేరే కార్యక్రమం చేయడం లేదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. కేవలం హామీలు అమలుపరచడం చేతగాక బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. మేము తలుచుకుంటే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక్కడు కూడా తిరగడని చెప్పేసి, భవిష్యత్తులో అది మీకు మంచిది కాదు, అనవసరంగా హరీష్ అన్న జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేటలో పుట్టగతులు ఉన్నామని చెప్పేసి సిద్దిపేట లీడర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.